ప్రభుత్వమే ముద్దు, ప్రభుత్వమే ముద్దు, 108 వ్యవస్థ, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, 108 వ్యవస్థని, 108 వ్యవస్థని, 108 వ్యవస్థని. 8 గంటల పని విధానం, 8 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత నెంబర్ 49, జీవో నెంబర్ 49, జీవో నెంబర్ 49, నేరుగా 8 గంటల పని విధానం అమలు చేయాలి, 8 గంటల పని విధానం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నిర్వహించాలి, నిర్వహించాలి. స్లాబ్ విధానం అమలు చేయాలి, స్లాబ్ విధానం, స్లాబ్ విధానం, స్లాబ్ విధానం. ప్రభుత్వం నిర్వహించాలి. జీవో నెంబర్ 49, జీవో నెంబర్ 49, గవర్నమెంట్ ముద్దు. నమస్కారం అండి, నా పేరు ఇబ్బా ప్రసాద్, ఏలూరు జిల్లా 108 యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మేము ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం గల ముఖ్య కారణం, గవర్నమెంటే మా 108 సర్వీస్ని నిర్వర్తించాలి. 108 సర్వీసులు గవర్నమెంట్ నిర్వర్తించాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకూడదు. ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వలన సరైన బెస్ట్ ట్రీట్మెంటే కాదు, బెస్ట్ సర్వీస్ ఇవ్వకుండా ఇందులో పనిచేస్తున్న 108 ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అంటే టయానికి శాలరీ రాదు, అలాగే టయానికి లీవులు రావు, అలాగే ఎలవెన్సులు రావు, అలాగే ఇంకా జీతం సరైన టైం కాకుండా అందులో పనిచేస్తున్న సరైన మన ఈ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా సఫిషియెంట్ తీసుకోకపోవడం వలన అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఒత్తిడి పడతా ఉంది. సరిగ్గా ఆఫులు రావు, అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదే కాకుండా మంచి సర్వీస్ అందట్లేదు కార్పొరేట్ సంస్థలు చెప్తుంటే. ఎందుకనంటే గవర్నమెంట్ 100% నిధులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు? మన వైద్య ఆరోగ్య శాఖలో ఏపీలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది. అలాంటిది మన 108 అనేది చిన్న పథకం. ఈ పథకాన్ని ప్రజల మన్ననలు పొందినటువంటి పథకం. ఈ పథకాన్ని నిర్వర్తిస్తే ప్రజల డబ్బు ప్రజలకి చెందుతుంది, బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చని మేము నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. గవర్నమెంట్ నిర్వర్తించినట్లయితే గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, మంచి సర్వీస్ ఇస్తామని మేము ఈ మీడియా రూపంలో తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయించి మా యందు ఒకసారి 108 సర్వీస్ ని మీరు ఒకసారి పునరుద్ధరించి చూసి ఆదాయ వనరుల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకుండా ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.